హాయ్ అండి అందరికీ. ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఇంకా పొద్దున్నే ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అనమాట. అందరికీ అయితే గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుందన్నమాట. ఇంకా ఇప్పుడే ఇంకా అందరు లేచారు. లేచి ఇంకా ఇంకోటి ఏంటంటే అందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే హ్యాపీ న్యూ ఇయర్ అనమాట అందరికీ. ఇంకా ఈరోజు ఎందుకంటే పోయిన సంవత్సరం అంతా గడిచిపోయిందనమాట. గడిచిపోయింది కాబట్టి ఇంక ఈ సంవత్సరంలోకైతే కొత్తగా అడుగు పెట్టాము. ఇంకా మా సైడ్ అయితే మంచిగా పిండి వంటలతో ఇలా చేసుకుంటాం అనమాట. సో ఓకేనండి. మరి చూడండి ఇంకా మొత్తానికైతే ఫస్ట్నే లేచిందేమో ఇంకా భక్షాలు రెడీ చేసుకోవడానికి అయితే ఇంకా రుబ్బుకుంటున్నారు అనమాట అత్త వాళ్ళు. నేనైతే లేచి ఇప్పుడే ఇక్కడికి వచ్చేసాను. ఎందుకంటే నైట్ అంతా నిద్ర కాశాను అనమాట. చర్చిలో ప్రేయర్లో ఉండి నిద్ర కాశాను. ఇంకా అందుకనే ఇంకా నేను రుబ్బలేకపోయినా. ఎందుకంటే ప్రతి సంవత్సరం నేనే రుబ్బేద్దామని అనుకునేవాడిని. సో ఈ సంవత్సరం ఏంటంటే ఇంకా కొంచెం బండి మీద నుంచి కిందికి పడ్డా కదా, అప్పుడు కాలు అయితే కూర్చోవడానికి అయితే రాదు. అందుకనే నేను రుబ్బలేకపోయాను. ఈసారి మా అన్నకి వదిలిపెట్టాను. సో ఓకేనండి. అందరికైతే గుడ్ మార్నింగ్ అనమాట. ఇంకా పొద్దున్నే లేచిన అక్కడికక్కడే ఇంకా లేచి ఇట్లా కూర్చున్నాను అనమాట. ఛాయ్ అయితే తాగినాము. ఇట్లే కూర్చొని ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాం. ఇంకా భక్షాలు చేసుకునేది ఈరోజు అంతా చర్చికి రెడీ అయ్యేది. ఇంకా మళ్ళీ పోయిన క్రిస్మస్లో చూపించాను కదా వీడియో ఎలా ఉందన్నది. ఈ దాంట్లో కూడా న్యూ ఇయర్ వీడియో కూడా స్పెషల్గా ఉంటుంది చూడండి. ఎందుకంటే ఇంకా అక్కడ అమ్మ వాళ్ళ ఇంటికాడు కదా, ఇది అత్త వాళ్ళ ఇంటికాడు కాబట్టి స్పెషల్గా ఉంటుంది. సో చూడండి, వీడియో అయితే నచ్చుతుందనే అనుకుంటున్నాను. మంచి వ్లాగ్ అయితే చూడండి. అత్త, మా వదిన, వాళ్ళ ఇద్దరు, మా అన్న, ముగ్గురు అయితే ఇంక కూర్చున్నారు, రుబ్బుతున్నారు. రుబ్బి ఇంకా బచ్చాలు చేసుకొని ఇంకా పిల్లలకి రెడీ చేసుకొని ఇంకా సాయంత్రం అయితే చర్చి ఉంటుంది అన్నమాట. చర్చికి వెళ్ళాలి. చర్చికి రెడీ అయ్యేది కూడా చూపిస్తానులేండి. చర్చికి రెడీ అయిపోయేది కూడా చూపిస్తాను. చర్చిలో ఇంకా కొన్ని సాంగ్స్ ఉంటాయి. సాంగ్స్ ఏం పెట్టలేను ఎందుకంటే పొద్దున్నే మా అత్త అయితే చూడండి బయట అంతా మా అత్త కూడా నిద్రపోలేదు. ఎందుకంటే మా అత్తకి కడుపు నొస్తుందని, పక్క సైడ్ నొస్తుందని ఏడుస్తుంది. నేనుండి ఏం కాదు దేవుడు ఉన్నాడు అని నీళ్ళు అయితే వేడి నీళ్ళు పెట్టుకొని లైట్ సాల్ట్ వేసుకొని తాగంటే సరే అని వేడి నీళ్ళు పెట్టుకొని తాగింది. చింతల్లి చూడండి మా చింతల్లి అయితే అస్సలు చూడండి ఫ్రెండ్స్, ఇంకా మా అమ్మ మా ఎక్కళ్ళు అయితే బయట ఇంకా ఫోన్ అయితే రుబ్బుతున్నారు. మా అత్త బచ్చాలు అయితే అయినాయి చూడండి. గ్యాస్ మీద చేసుకుంటుంది చూడండి మా అత్త. అది బచ్చాలు కవర్ కదా, అదే మేలు మరి. ఆ కవర్లు తీసుకుంటుంటారు కదా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. సో మరి ఈరోజు అయితే ఇంకా ఉదయం నుంచి ఇంకా ఈ పని అయితే అయిపోయింది కదా. సో మరి ఇంకా చర్చికి అయితే వెళ్తున్నాం అనమాట. సో చర్చి మాటలు కూడా వినిపిస్తున్నాయి కదండి. సో చాలాసేపు అయిందనమాట చర్చి కూడా పెట్టి. చర్చికి అయితే రెడీ అయినాము. ఇవ్వండి మా ఆయన, చిన్న పాప, నాన్నగారు అన్నం అయితే తింటున్నారు. వాళ్ళ కోసం అయితే నేను కూడా వెయిట్ చేసుకుంటూ కూర్చున్నాను అనమాట. వాళ్ళు కూడా తింటే అందరూ వెళ్దామని. సో మరి అన్నయ్య తెచ్చిన శారీ అయితే ఇదే చూడండి. సో నాకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సరేనా. సో మా ఆయన తెచ్చిన బట్టలు అయితే ఇవే చూడండి. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మీకు నచ్చినాయా? సో ఇద్దరు సేమ్ కలర్ తీసుకున్నాం చూడండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంకా ముఖ్యంగా అయితే వీడియో ఇదనమాట. సో మరి మా వీడియో కనుక నచ్చినట్లయితే, ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి.
సో ఫ్రెండ్స్ మరి నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి కాబట్టి మా వీడియోలు ఎప్పటికప్పుడు మీరు చూసుకోవచ్చు అనమాట. సో మా వీడియో కనుక నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్ చర్చికి అయితే టైం అయింది చూడండి. ఇక రెడీ అయింది. చూడండి ఇంకా మొత్తానికి అయితే రెడీ అయితే అయినాం అనమాట. అక్క కూడా రెడీ అయింది. ఏమో చేస్తుంది ఇంకా ఆమె. అమ్మా ఓమా అమ్మా మా అమ్మకు కూడా చూడండి వాళ్ళ తమ్ముడు అయితే శారీ తీసుకొచ్చినాడు. సో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎందుకంటే మా అమ్మ ఒక్కతే కదా ఉండేది, మా మామ వాళ్ళు ఇద్దరు అనమాట. ఇద్దరుంటే ఒక మామ అయితే చనిపోయినారు. సో ఒక్క మామే ఉన్నాడు కాబట్టి మా అమ్మని ఇంకా ఒక్కతే కాబట్టి మా అమ్మకి సంవత్సరం శారీ పెడతారు చూడండి. మా అమ్మ శారీ కూడా ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. రా చూడండి మా ఆయన డ్రెస్ నా డ్రెస్ సేమ్, ఇద్దరు సేమ్ కలర్ అయితే తీసుకున్నాంలేండి. అనుకోకుండా తీసుకున్నాంలేండి, అనుకోనే కాదులేండి, అనుకోకుండా తీసుకున్నాం కదా. ఓకే అండి, మొత్తానికి అయితే మా డ్రెస్ ఎలా ఉందో ఎందుకంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అందరికైతే ముఖ్యంగా హ్యాపీ న్యూ ఇయర్. ముఖ్యంగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. సో మరి ఇంకా ఈరోజు ఉదయం నుంచి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది అనమాట. ఇప్పటికైతే వ్లాగ్ అయితే ఫినిషింగ్ అనమాట ఇప్పటికి కదా. రేపు మాకు కర్రీ పండుగ ఉంటుందిలేండి, వంటల నుంచి. సో మరి ఇంకా మొత్తం వ్లాగ్ వరకు ఉంటుందిలేండి. వంటలు కూడా మీతో షేర్ చేసుకుంటారు ఎప్పటికైతే కదా. వంటలు కూడా సరేలే. నాకైతే బాగుంది సారీ. నచ్చిందో లేదా కామెంట్ చేయండి అని చెప్పిన. సో ఓకేనండి మరి వీడియో అయితే ఇది ఈ రోజుకి. సో ఓకేనండి మరి మొత్తానికి అయితే ఇదనమాట వీడియో అయితే. ఇంకా వీడియో మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరి ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. బాయ్ అందరికి. ముఖ్యంగా హ్యాపీ మారుతో శారీ ఎలా ఉందో హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికి. సో మరి చూడండి గోరెంట్లకు కూడా పెట్టుకోలేదు. ఇంకా నిన్న నిద్ర అంత హడావిడిగా ఉంది కదా, సో అందు గురించి గోరెంట్లకు కూడా పెట్టుకోలేదు. ఈ రోజు అయితే వీడియోలో మీకు గోరెంట్లకు పెట్టుకునేది చూపిస్తానండి నేను. నువ్వు నిన్న చూడండి నాకు కొంచెం హెల్త్ బాగాలేకుండే నీకు నేను పెడతానులే అని చెప్పి ఆయన కూడా పెట్టుకోకుండా నాకు కూడా పెట్టకుండా ఆయన పడుకున్నాడు. సో ఈరోజు ఎలాగైనా మా ఆయనతో గోరెంట్లకు పెట్టుకునే వీడియో అయితే తీస్తానులేండి. తప్పకుండా మా వీడియో అయితే చూడండి, సరేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. బాయ్ బాయ్.